హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను సింపుల్గా అలాగే టేస్టీగా వెజ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ చీజ్ని కానీ లేదంటే ఈస్ట్ని కానీ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేస్తాము. ఇక ఈ పిజ్జా రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు పెరుగుని వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చేత్తో బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కేవలం మీరు పెరుగుతోనే కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పెరుగు సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం చీజ్ యూజ్ చేయకుండా వైట్ సాస్ని యూజ్ చేస్తాము ఈ పిజ్జా కోసం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదాని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పావు కప్పు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మైదా పిండి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, మైదా పిండి అసలు ఎలాంటి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. వాటర్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీకు కలిపేటప్పుడు ఉండలేమన్నా అనిపిస్తే స్టవ్ని ఆఫ్ చేసి కూడా మీరు ఈ మిశ్రమాన్ని కలుపుకోవచ్చు. మొత్తం బాగా ఉండలేమీ లేవు అనుకున్న తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసేసి దీన్ని ఉడికించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను పావు టీ స్పూన్ వేసాను. ఈ సాస్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తుకుతుగా ఉడుకుతూ ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేశారంటే లైన్ క్లియర్గా వచ్చిందంటే మనకి సాస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ టమోటా కచప్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే పావు టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఇన్స్టాంట్ పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని మూత తీసేసి దీని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా చేసుకోవాలనుకున్న ప్లేట్ని తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బ్రష్తో ఈ విధంగా అంతా అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. అందుకోసం కొద్దిగా పొడి పిండిని వేసుకొని దీన్ని రోలర్తో చపాతీలాగా ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీరు తీసుకున్న ప్లేట్కి సరిపడే విధంగా దీన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకొని అంచుల వెంబడి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిజ్జా మనం బేక్ చేసేటప్పుడు పొంగకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫోర్క్తో చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ని అప్లై చేసుకోండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పిజ్జా అంతా కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా మీద టాపింగ్ కోసం మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని వేటినైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసిన టమోటా, క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏవైనా పెట్టుకోవచ్చండి. డెకరేషన్స్ అనేది మన ఇష్టం అన్నమాట. ఈ విధంగా పిజ్జాని సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి నేను కొంచెం ఈ వైట్ సాస్ మిగిలితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. దీని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒరిగానోని కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. 5 నిమిషాల తర్వాత కడాయి ప్రీహీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని స్టాండ్ మీద పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని మూత పెట్టేసి 20 నుంచి 25 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యాయి. పిజ్జా కూడా చక్కగా బేక్ అయి ఉంటుందండి.
ఒకసారి గరిటెతో ఈ విధంగా చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మనకి మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక రెసిపీతో మరలా రేపు వస్తాను. బాయ్.